అండి మేము అదే ఈవీఆర్ఓ సార్ని ఏంటి సార్ మా నేమ్స్ అప్లికేషన్ ఇచ్చాం కదా మీ ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, మీరు ఎందుకు ఆన్లైన్ చేయలేదంటే నా సిస్టమ్ వర్క్ రాదే నేనేం చేయాలని చెప్పి అన్నారండి. తర్వాత మీరు అడిగటానికి టైం అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఏమన్నారు, దానికి బాత్ లేరు సార్. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చాం, సైట్ ఓపెన్ కావట్లేదు, ఆన్లైన్ చేయట్లేదు, డబ్బులు పడట్లేదు. దీనికి బాధ్యత లేవు సార్. ఎవరిని క్వశ్చన్ వేయాలి మేము? గవర్నమెంట్ని క్వశ్చన్ వేయాలా, వీఆర్ఓని క్వశ్చన్ వేయాలా, సచివాలయం స్టాఫ్ని క్వశ్చన్ వేయాలి మేము? అదే ఒక సచివాలయం ఈ ఆన్సర్ సార్. ఇంకో సచివాలయం ఇంకో మేడం గారిని అడిగితే ఏంటి మేడం మా పొజిషన్, మీరు అప్లికేషన్ తీసుకున్నారు కదా, మీరు ఎందుకు ఆన్లైన్ చేయలేదు, ఎందుకు మీరు ఎక్సెల్ ఫార్మాట్లో ఎందుకు ఉంచారు, ఎంఆర్ఓ గారు మీరు నాకు చెప్పారని చెప్తే ఆ మేడం గారు ఇన్రెస్పాన్సిబిలిటీగా నా హెల్త్ బాగోలేదు నేను రాలేదు నేనేం చేయని చెప్పి అన్నారు. సార్ మీకు హెల్త్ బాగోలేదు నెక్స్ట్ స్టాఫ్ ఉంటారు కదా, నెక్స్ట్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి ఇది చేపించాలి. కానీ డేట్ అయినంత వరకు నా హెల్త్ బాగోలేదు నేను డ్యూటీకి రాలేదని చెప్పేసి అది తెప్పించుకోవడం ఎంతవరకు కట్టండి అది. అలా మరి ఏం చెప్పి మేడం దీనికి బాధ్యత చేయడం అని చెప్తే ఇప్పుడు ఇవ్వండి మీ అప్లికేషన్ పెడతామని చెప్పి అన్నారు. ఇచ్చొచ్చాం, దానివల్ల యూజ్ చేయండి సార్. మాకు అప్లికేషన్ సైట్ ఓపెనింగ్ కావట్లేదు, ఆన్లైన్ అవ్వట్లేదు, డబ్బులు రావన్నారు. ఇప్పుడేంటి కలెక్టర్ మేడం గారు మన సీఎం సార్ మనకి కనుకరించి